మందిరాన్ని లోపలికి వచ్చేటప్పుడు నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పవిత్రుడిని, నేను చాలా దీన మనస్సు కలిగినటువంటి వాడిని, నేను చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడిని, నేను నా యొక్క ముఖాన్ని నేలకు చూసుకుంటూ నేను తగ్గింపు స్వభావాన్ని నేను చూపిస్తూ ఉన్నాను అనే కదా మీరు మందిరానికి వచ్చారు. మీరు మందిరానికి వచ్చేటువంటి క్రమం అదే కదా. నేను చాలా పవిత్రుడిని, పరిశుద్ధుడిని అన్నట్టుగానే వచ్చారు. కానీ ఇదే పరిశుద్ధత, ఇదే పవిత్రత ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత ఉంటుందా? ఉండదు. మీరు ఏ విధంగా పరిశుద్ధత, పవిత్రత కలిగి చాలా నెమ్మదస్తులుగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారో ఇదే రకమైనటువంటి జీవితం ఈ గడప దాటిన తర్వాత ఉండదు. ఈ ఒక్కరోజు మీరు ఆచరించినటువంటి పవిత్రత మిగిలిన 6 రోజులు ఆ పవిత్రత ఉండదు, మీ జీవితంలో ఉండదు. ఏంటో తెలుసా? లోపల మనం ఎలా నటిస్తామో తెలుసా? నేను చాలా విశ్వాసనండి, నేను చాలా ప్రార్థనాపరునండి, నేను చాలా బుద్ధి కలిగినటువంటి వాడినండి, నేను చాలా విశ్వాసపరునండి అని మందిరంలో చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ నిజ జీవితంలో, వాస్తవమైనటువంటి జీవితంలో అది ఉండదు, అది లేదు. లేని చోట నువ్వు దీన మనస్సును, సాత్వికమును, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోలేవు. మనుషుల దగ్గర మనం నేర్చుకోలేం, మరి ఎవరి దగ్గర నేర్చుకో?